చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్ర ఆంధ్రాలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లోపు జగన్ పార్టీని తుడిచిపెట్టేయాలని బాబు ప్లాన్ చేశారట. అంతేకాదు జగన్ను జైలుకు పంపడానికి కూడా స్కెచ్ వేశారట. ఎందుకు బాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కారణాలేమిటి? నిజంగా జగన్ జైలుకు వెళ్తాడా? యోయో ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఢిల్లీకి వెళ్లి జగన్ ఏం మాట్లాడారో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం జగన్ గురించి మాట్లాడారట. ఇంతకీ ఆయన మోడీని ఏం కోరాడో తెలిస్తే ఎవరైనా కంగు తినాల్సిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే తనకు ఏకు మేకే కూర్చున్న జగన్ గురించే మాట్లాడినట్టు సమాచారం. ఇప్పుడున్న సర్వే రిపోర్ట్స్ చూస్తే అవన్నీ బాబుకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఈ మధ్యకాలంలో పార్టీ ఇమేజ్ కూడా దెబ్బతింది. అదే సమయంలో కేబినెట్ విస్తరణ జరిపే బాబు చేతులు కాల్చుకున్నారు. ఊహించని రీతిలో అసమ్మతి పెరిగి బాబు ప్రతిష్ట కొంచెం మసకబారినట్లే. ఇదే సమయంలో ఎన్డీఏ సమావేశాలకు రమ్మని బాబుకు పిలుపొచ్చింది. గతంలో కంటే బాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగారు మోడీ. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థికి సహకరించమని కోరారు. సరే అన్నాడు బాబు. అందుకే ప్రెస్ మీట్లో మోడీని తెగ పొగిడేశాడు. రాష్ట్రపతి అభ్యర్థిగా మోడీ ఎవరి పేరు చెబితే వాళ్లకు సపోర్ట్ అని చెప్పేశాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు గేమ్ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ను మళ్లీ అరెస్టు చేయించి జైలుకు పంపమని మోడీని కోరాట. పాత కేసులు తిరగదోడమని చెప్పారట. నాకు ఏ ప్యాకేజీ అక్కర్లేదు, పోలవరం అక్కర్లేదు, జగన్ అకౌంట్ సెటిల్ చేయమని మోడీని డిమాండ్ చేశాట బాబు. వైఎస్ జగన్ ఒక్కడిని గనక అరెస్టు చేస్తే ఆ పార్టీ పని క్లోజ్ అయిపోతుందని, అందరూ దుకాణం సర్దేసుకుంటారని చెప్పారట. 2019 నాటికి వైఎస్ జగన్ పార్టీ ఖాళీ చేయించాలన్నది బాబు టార్గెట్ అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతున్న ప్రచారం. జగన్ కుటుంబంలో జయమ్మ ఓడిపోయిన తర్వాత ఆమె మళ్లీ పార్టీ వైపు చూడలేదు. మరోవైపు షర్మిల కూడా పార్టీకి దూరం అయిపోయింది. మిగిలింది జగన్ ఒక్కడే. అంతేకాదు, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డికి జిల్లాల్లో కాస్త కూస్త పట్టుంది. మొన్న ఎన్నికల్లో అతను ఓడిపోవడంతో అంతా లైన్ క్లియర్. జగన్ని అరెస్టు చేసినా ఎలాంటి నష్టం ఉండదని మోడీకి బాబు స్వయంగా చెప్పారట. మరి జగన్ని అరెస్టు చేస్తే రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోదా అని మోడీ బాబును ప్రశ్నించినట్టు సమాచారం. అబ్బే, అంత సీన్ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్తోనే గత ఎన్నికల్లో అన్ని సీట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత తండ్రి ఇమేజ్ని కొడుకు జగన్ పూర్తిగా దెబ్బతీశాడని మోడీకి చెప్పారట. ప్రజల్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి పట్ల ఏమాత్రం సింపతి లేదని బాబు చెప్పేశారట. అంతేకాదు, జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారని కూడా మోడీకి చెప్పాడు బాబు. అంతా విన్న మోడీ అలా కాసేపు సైలెంట్గా ఉండిపోయారట. అసలు బాబు ఎందుకు ఇంత హడావుడిగా టార్గెట్ జగన్ ఆపరేషన్ ప్రారంభించాడు? ఎందుకు ఎప్పుడూ లేంది మోడీపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు? జగన్ను అరెస్టు చేసి జైలుకు పంపితే మొత్తం తన పార్టీని బీజేపీకి బేషరతుగా మద్దతిస్తారని ఎందుకు నొక్కి వక్కాణించాడు, ప్రామిస్ చేశాడు? అందుకు చాలా కారణాలే ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా బాబు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దానికి కొంచెం కసరత్తు చేయాలి మనం. 2014 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నిలబెట్టుకోలేకపోయాడు. దాని పట్ల జనంలో చాలా వ్యతిరేకత ప్రారంభమైంది. ముఖ్యంగా రైతుల రుణమాఫీలో చంద్రబాబు మాట మార్చేశాడు. ఇక బాబు వస్తే జాబు వస్తుంది. ఇప్పుడు ఎలాంటి జాబులు లేకుండా పోయాయి. ఇక ప్రత్యేకించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోవాలి. ప్రత్యేక హోదా కోసమే తాను ఉన్నాను అని చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మాట మార్చేశాడు. అది కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఏర్పడింది బాబు పైన. ఇక పచ్చని పంట పొలాల్ని నాశనం చేసి రాజధాని నిర్మాణం కోసం లాక్కోవటం కూడా రైతుల్లో తీవ్ర ఆగ్రహం ఏర్పడింది. రుణమాఫీపై మాట మార్చడం, ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పడం ప్రజల్లో బాబుపై నమ్మకం సడలింది. ఇక ఉద్యోగావకాశాలు అంతంత మాత్రమే. దానికి తోడు ప్రజల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావటం పార్టీలో ముసలం పుట్టింది. ఇక కేబినెట్ విస్తరణలో అసమ్మతి భగ్గుమంది. ఇవన్నీ ప్రజలను చంద్రబాబుకు బాగా దూరం చేశాయి, పూర్తి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. దానికి తోడు
ఉగాది పంచాంగ శ్రవణంలో బాబుకు టైం బాలేదని, దీపావళి తర్వాత మరింత దిగజారిపోతుందని ప్రవచనకారులు చెప్పారు. అది విన్న దగ్గర నుండి బాబు మూడు మారిపోయిందట. అసలు ఏం మాత్రం బాగలేదట. ఈ విషయాలన్నీ ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే బాహటంగా చెప్తున్నారు. చంద్రబాబు అపర చాణక్యుడు, రాజకీయ చిత్రుడు. ఏ విషయానైనా సరే, ఏ సమస్యనైనా సరే ముందుగానే దూరదృష్టితో ఆలోచించే మనిషి. ఎవరైనా సమస్య వస్తే అప్పుడు ఎలా ఎదుర్కోవాలో సమస్య వచ్చిన తర్వాత ఆలోచిస్తారు. సమస్య మీద పడిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే రకం. రాబోయే డ్యామేజ్ని ఇప్పటి నుంచే కంట్రోల్ చేయడానికి, పూర్తిగా అదుపులోకి తీసుకోవడానికి ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందుకే ఢిల్లీకి చేరి మోడీపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీపావళిలోపే జగన్ అకౌంట్ సెటిల్ చేయాలన్నది ఆయన ఆలోచన. జగన్ కు చెక్ పెట్టడమే బాబు ప్రధాన టార్గెట్. ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా, పోలవరం పూర్తయినా పూర్తి కాకపోయినా జగన్ తలనొప్పి ఉండకూడదన్నది బాబు టార్గెట్ అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. అందుకే మోడీపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారట చంద్రబాబు నాయుడు. జగన్ ని జైలుకి పంపిస్తే అన్కండిషనల్ గా, బేషరతుగా తెలుగుదేశం పార్టీని బీజేపీకి సరెండర్ చేస్తానని కూడా బాబు మోడీకి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి మోడీ ఏం చేస్తారు? బాబును నమ్మి జగన్ పై వేటు వేస్తారా? వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా? ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరి పోరాటానికి సిద్ధమని ప్రకటించేసింది. ఎమ్మెల్యే, పార్లమెంటు స్థానాలకు ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీతో కలిసి పోటీ చేయమని చెప్పింది. ఒంటరి పోరాటానికి సిద్ధమని ప్రకటించేసింది. తన ఉద్దేశం బీజేపీ చెప్పకనే చెప్పింది. మరి పంచాంగకర్తలు చెప్పినట్లు దీపావళి లోపు జగన్ అకౌంట్ బాబు సెటిల్ చేయగలడా? ఏమో. కొద్ది రోజుల్లో ఏం జరగబోతుందో అని ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది పొలిటికల్ సర్కిల్స్లో. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.